లాయల్టీ ఈజ్ ఇంపార్టెంట్ ఒకటి. ఆ అబ్బాయిని అర్థం చేసుకోవాలి. మనకి నచ్చే పని చేయాలి, మనకి నచ్చలేదో తనకి తెలిసి ఉండాలి కదా, అలాంటివి చేయకు. అందం ఏం అవసరం లేదు నాకు. మామూలుగా తను అయితే ట్రెడిషనల్ గా ఉండాలి, పద్ధతిగా ఉండాలి. అత్తా కోళ్ళకే పూరం అంటారు కదా, అటువంటిది ఉండకూడదు అంట. లైఫ్ లో ఎప్పుడు జరగాలంటే. హలో గైస్, మై సెల్ఫ్ రవి, వెల్కమ్ టు మై ఛానల్ కంటెంట్ ఉంది బ్రో. మనం లాస్ట్ వీడియోలో హస్బెండ్ మెటీరియల్ అనాలి అంటే ఒక అబ్బాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని అయితే తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియోలో మన ప్రెసెంట్ టాపిక్ ఏంటి అంటే వైఫ్ మెటీరియల్ అనాలి అంటే మరి ఒక అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అండ్ ఎలాంటి క్వాలిటీస్ ఉండకూడదు అని అయితే మన అబ్బాయిలని అడిగి తెలుసుకుందాము. మరి ఈ వీడియో మీరు ఎవరైనా అబ్బాయిలు చూస్తూ ఉంటే ఈ వీడియో పూర్తిగా చూసాక మరి మీ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దామా. లెట్స్ స్టార్ట్. వైఫ్ మెటీరియల్ అనాలి అంటే ఒక అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? లాయల్టీ ఈజ్ ఇంపార్టెంట్ ఒకటి. అబ్బాయికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ రెండు ఉంటే అబ్బాయికి నచ్చుద్ది. లాయల్టీ లేకపోయినా ఇంపార్టెన్స్ లేకపోయినా అమ్మాయి వేస్ట్. మరి ఎలాంటి క్వాలిటీస్ ఉండకూడదు అంటారు ప్రెసెంట్? ఆ రెండింటికి ఆపోజిట్ ఉండకూడదు. అంటే ఇంట్లో కొంచెం మంచిగా చూసుకుంటే చాలు. అమ్మ నాన్నని అంటే అమ్మ నాన్నలు బాగా చూసుకుంటే చాలు. అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండకూడదు అంటారు అప్పుడు? ఎలాంటి క్వాలిటీస్ ఉండకూడదు అంటే అత్తా కోళ్ళకే పూరం అంటారు కదా, అటువంటిది ఉండకూడదు అంట. మామూలుగా తను అయితే ట్రెడిషనల్ గా ఉండాలి, ఎటు పడితే అటు ఉండకూడదు. ప్లస్ ఏంటంటే డిసిప్లిన్ గా ఉండాలి. ఫ్యామిలీ వాళ్ళ పేరెంట్స్ చెప్పినట్టు తను నడుచుకోవాలి. అంటే ఈ జనరేషన్ లో ఉన్న క్వాలిటీస్ తనలో ఉండదు. ఆ అబ్బాయిని అర్థం చేసుకోవాలి. మనీ మెయింటైన్ చేయాలి ఫస్ట్. అయితే ఎక్కువ ఖర్చు పెట్టొద్దు. ఫ్యామిలీని కూడా, ఫ్యామిలీస్ లో ఉన్న వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, అందరిని ఒకేలా ట్రీట్ చేయాలి. ఎలాంటి క్వాలిటీస్ ఉండకూడదు అంటారు? ఎక్కువ ఖర్చు పెట్టొద్దు. ఊకే కాల్ చేసి ఎక్కడున్నా ఏం చేస్తున్నావు అని ఊకే రిస్ట్రిక్షన్స్ పెట్టొద్దు. ఎక్కడున్నా ఫ్రీగా వదిలేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శాలరీ చూడకూడదు, కానీ మన మనసు చూడాలి. మనసు అండ్ హార్ట్. మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ రిలేషన్షిప్. అండ్ తనకి తెలిసి ఉండాలి ఏది పాజిటివ్ ఏది నెగిటివ్. తీసుకునే ఆ తత్వం అనేది తనకు ఉండాలి. అండ్ దట్స్ ఇట్. మన పేరెంట్స్ ని మంచిగా చూసుకుంటే చాలు. మరి ఎలాంటి క్వాలిటీస్ ఉండకూడదు అంటారు? ఎలాంటి క్వాలిటీస్ ఉండకూడదు అంటే మనకి నచ్చే పని చేయాలి, మనకి నచ్చలేదో తనకి తెలిసి ఉండాలి కదా, అలాంటివి చేయకూడదు. అమ్మాయిలాగా ఉండాలి, అందరిని చూసుకోవాలి, అమ్మ నాన్నని చూసుకోవాలి, అంటే పద్ధతిగా ఉండాలి. ఎలాంటి క్వాలిటీస్ ఉండకూడదు అంటారు? క్వాలిటీస్ ఉండకూడదు అంటే ఇవాళ రేపు న్యూస్ చూస్తున్నారు కదా, వాళ్ళని చంపారు వీళ్ళని చంపారు, అలాంటివి ఉండకూడదు. అర్థం చేసుకునే అమ్మాయి కావాలా, లేకుంటే మీరు మ్యారేజ్ చేసుకోబోయే అమ్మాయి అందంగా ఉండాలి అనుకుంటారా? అందం ఏం అవసరం లేదు నాకు. మంచిగా ఉండే చాలు. ఆస్తులు అంతా ఏం అవసరం లేదు. నన్ను అర్థం చేసుకొని నాతో ఉండాలి. I love this guy. ఎలాంటి క్వాలిటీస్ ఉండకూడదు? ఫస్ట్ లో లవ్ అనేది ఉండకూడదు అసలు. ఫాస్ట్ లో లవ్ ఉండకూడదు అంటున్నారు. అవును. ఫోన్ ఎక్కువ యూజ్ చేయకూడదు. నాతో ఎక్కువ మాట్లాడాల, టైం స్పెండ్ చేయాలి నాతో, అంతే. మీరు అనుకున్న క్వాలిటీస్ అమ్మాయి రాలేదు అనుకోండి, అప్పుడు ఆమెతో లైఫ్ ని ఎలా లీడ్ చేస్తారు? తెగించిందాక నేనేం చేస్తానో తెలుసా? అన్ని మూసుకొని సైలెంట్ చేసుకోవడం తప్ప ఏం లేదు. ఇంకా అదే కథ. వాళ్ళని మనకు తగినట్టుగా మార్చుకోవాలి, లేదా వాళ్ళకి తగినట్టు మనం మారాలి. అది ఒకటే ఆప్షన్, అంతే. వస్తే బాగా ఉంటుంది ఇద్దరికి, రాకపోతే చూపిస్తా. ఇక తనకు అడ్జస్ట్ అవ్వాలి. ఇక నేనే లేదంటే తనని అడ్జస్ట్ చేయాలి. కాకపోతే ఇక వీళ్ళు బాగోదు. మీరు అనుకున్న క్వాలిటీస్ ఉన్న అమ్మాయి మీ లైఫ్ లోకి రాకపోతే మీరు వచ్చే పర్సన్ తో మీ లైఫ్ ని ఎలా లీడ్ చేస్తారు? ఇది ఉంది కదా, ఇదే కట్టేసుకుంటా. సన్యాసం తీసుకుంటారా? ప్రెసెంట్ జనరేషన్ మనల్ని అర్థం చేసుకునే మైండ్ సెట్ ఉందంటారా? కోరికల మీదకే ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది, మనుషుల పైనకి ఇంపార్టెన్స్ లేదు. సో అర్థం చేసుకోవడంలో ఇక్కడ అసలు ఇదే లేదు అసలు. యాక్చువల్ గా మిమ్మల్ని అర్థం చేసుకునే అమ్మాయి ఉందా? లేదా అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అటువంటి భాగ్యం లేదా? ఇంకా సింగిలే. మీ లైఫ్ లో మిమ్మల్ని అర్థం చేసుకునే పర్సన్ ఉన్నారా? మనకు అంత సీన్ లేదు. అది జరగని పని. అది లైఫ్ లో ఎప్పుడు జరగాలంటే అర్థాలు ఎవరు చేసుకోరు. ఇప్పటి వరకు లేరు, ఆలోచిస్తున్నాం. మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు, సింగిల్. ரொம்ப కష్టం బ్రో. ఇప్పుడు చూసే సబ్స్క్రైబర్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు? తొందరపడి చేసుకోమాకండి. మీరు కూడా చేసుకొని చేసేది ఏం లేదు. వస్తాం బాబు, నమస్కారం.